రేణు దేశాయి రష్మి నిన్న ప్రెస్ మీట్ పెట్టి కుక్కల గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ రేణు దేశాయి గారు కొంచెం చాలా అగ్రెసివ్గా తన ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినట్టు అనిపించింది. వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. కుక్కలు మనుషుల్ని కరవట్లేవు, పిల్లల్ని పీక తినట్లేదు అనడం కూడా కరెక్ట్ కాదు. కుక్కలు దాడి చేస్తున్నాయి, పబ్లిక్ మీద ప్రజల మీద దాడి చేసి కరుస్తున్నాయి. కొన్ని కుక్కలకి మెయింటెనెన్స్ లేక అనేక రోగాలు రావడం, పిచ్చిక్కడం, ఎండాకాలంలో ఎండ తగిలి పిచ్చెక్కుతున్నాయి. రోడ్డు మీద ఎక్కడ ఉండాలో తెలియక ఎవరైనా ఇంటి ముందు పడుకున్న ఎల్లగొట్టడం, కుక్కలకి సరిగ్గా తిండి ఉండకపోవడం, సరిగ్గా టైంకి నీళ్లు, బేసిక్స్ దొరకకపోవడం, దానివల్ల కొన్ని కుక్కలకి పిచ్చెక్కుతున్నాయి. ప్రజల మీద మనుషుల మీద విరక్తి పెట్టి కరవడం జరుగుతుంది. అన్ని కుక్కలు మంచిగా ఉన్నాయి అనట్లేదు, కొన్ని కుక్కలు ఉన్నాయి, పిచ్చెక్కిన కుక్కలు ఉన్నాయి. అవి దాన్ని కనిపెట్టి అవిట్లకి ఏదైనా చికిత్స చేయడం లేదంటే ఎక్కడైనా సెంటర్లో పెట్టడం జరిగితే బాగుంటుంది అని రేణు దేశాయ్ గారు అనడం జరిగింది. రేణు దేశాయ్ గారు కుక్కలకి నోరుందా? దేశాయ్ గారు ఏమన్నా అంటే కుక్కలను చంపొద్దు. దుద్దుగా చిన్నప్పుడు కుక్కలను తెచ్చుకొని పిల్లలు అడుగుతున్నారో లేదా ప్యాషన్గానో లేదా ఇష్టంగానో ఎదుటివాడిని చూసి మనం కొనుక్కొని కుక్కలను పెంచి ఆ చిన్నప్పుడు ముద్దుగుండి పెద్దగైనాక ముద్దయి లేని కొన్ని రోగాలు వస్తాయి, జుట్టు ఊడిపోవడము, అది కొంచెం సోఫాకి ఖరాబ్ చేయడము, సంసం అవుతుంటే దాని మీద చిరాకు కలిగి తీసుకెళ్లి రోడ్ల మీద వదిలేస్తున్నారు. సో అలా కూడా 100% చాలా జరుగుతున్నాయి. అవి సర్వే అవలో బయట, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పెంపర్గా చేసి ఒకేసారి బయట ఫుడ్ ఎత్తుక్కో, నీడెత్తుక్కో, పడుకున్న జాగెత్తుక్కో అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అన్ని దాన్ని నోటి దగ్గర తెచ్చి పెట్టి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అదే అలవాటైన కుక్క బయట బతకలేదు. రోడ్డు మీద కార్లను చూసే భయపడే కుక్కలు చాలా ఉన్నాయి. రోడ్ క్రాస్ చేస్తుంటే యాక్సిడెంట్ చనిపోయే కుక్కలు కూడా చాలా ఉన్నాయి. సో ముందే ఆలోచించుకోండి, మనకు కుక్క అవసరం లేదా? చిన్నప్పటి నుంచి చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, పెద్దగా లేని ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, అవన్నీ ఫేస్ చేస్తాం. కుక్క లైఫ్ 15 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటుంది. అది సచ్చేదాకా నేను చూసుకుంటానంటేనే కుక్కల్ని తెచ్చుకొని పెంచుకోండి. కుక్కల వల్ల పక్కలకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. డెఫినెట్గా అది కుక్కలు పెంచే వాళ్ళే రెస్పాన్సిబులే. నీ కుక్క కరిచిందనుకో నువ్వే పక్కింటికి వెళ్ళి నువ్వు అది టైలెట్ అయినా పోటీ అయినా పోతే అది టోటల్ రెస్పాన్సిబిలిటీ నీదే ఉంటుంది. సో సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది, కుక్కల బెడత చాలా ఎక్కువైపోతుంది, దీని ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేయండి. సో రేణు దేశాయ్ గారు అగ్రెసివ్గా మాట్లాడారు. ఆమె మాట్లాడిన దాంట్లో కూడా చాలా పాయింట్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా 500 కుక్కల్ని చంపేయడం జరిగింది. సో అది మాత్రం చంపడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ ప్రాణం మీద ఆశ ఉంటుంది, బతకాలని కోరిక ఉంటుంది. మనిషికి ఎలా ఉంటుంది అవి కూడా ప్రతి ప్రాణం ఉన్న జీవికి అలాగే ఉంటుంది. 500 కుక్కలని చంపాలంటే అది చాలా చాలా తప్పు. డెఫినెట్గా 500 కుక్కలు చంపిన వాళ్ళకి డెఫినెట్గా లీగల్గా యాక్షన్ తీసుకోవడమే బెటర్. దేశాయ్ గారు రష్మి నిన్న ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పడం జరిగింది. సో రేణు దేశాయ్ గారు కొంచెం అగ్రెసివ్ అయ్యారు. అది కాకుండా ఉంటే బాగుంది అనిపించేది. సో జరిగింది ఏదైనా సరే మ్యాటర్ అయితే కుక్కలదే. డెఫినెట్గా మీ ఇంటి ముందు కుక్కలకి ఫుడ్ పెడితే అదే అలవాటు అయిపోతే డోర్ ఇంటి ముందుకు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది కుక్కలు అంటేనే పడదు, కుక్కలు అంటేనే ఇష్టం ఉండదు. ఇంకా కొంతమందికి ఏమనిపిస్తుంది, అరే పోన్లే పాపం పెడితే మన ఇంటి ముందే పెడుతుంది, మన ఇంటి ముందు వచ్చి పంట ఉంటుంది, మన ఇంటి ముందే ఉంటుంది, రేపు పొద్దున మనకి ఇబ్బంది అని కుక్కలని కూడా పట్టించుకుంటాయి. డెఫినెట్గా గవర్నమెంట్ పట్టించుకోవాలి రోడ్డు మీద వీధి కుక్కలు. కొంతమంది ఇష్టంగా 1,00,000 2 లక్షలు పెట్టి కుక్కలను తెచ్చుకొని హస్కీ జర్మన్ షేప్స్ కొన్ని ఉన్నాయి, ఆ కుక్కలను తెచ్చుకొని కూడా చిన్నప్పుడు ముద్దుగా 2-3 సంవత్సరాలు పెంచిన తర్వాత దాని బాధ భరించలేక రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఆ కుక్కలంటే ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కుక్కలంటే అసహించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏదైనా 500 కుక్కల్ని చంపడం నాట్ కరెక్ట్. అది కూడా నేను ఖండిస్తున్నాను. డెఫినెట్గా కుక్కలకి ఏదో ఒకటి చేయాలి తప్ప చంపేయడం పరిష్కారం కాదు. కుక్కల మీద నా అభిప్రాయం. డెఫినెట్గా మీరేమనుకుంటారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. ఉత్తరప్రదేశ్లో 21 లక్షలు, ఒడిశాలో 17 లక్షలు, మహారాష్ట్రలో 12.2 లక్షలు, రాజస్థాన్లో 12.7 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 8.6 లక్షలకు ఉన్నాయి కుక్కలు, తెలంగాణలో సుమారు 6.5 లక్షలు కుక్కలు ఉన్నాయి.